హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్. ఇది 9th క్లాస్లో 13th లెసన్. సో పార్ట్ 1 ఇది. టోటల్గా 78 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో లెంగ్తీగా ఉన్న 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇది మొన్నటి టెట్ బిట్. ఇది 1750లలో పారిశ్రామిక విప్లవం బ్రిటన్లోనే ఎందుకు ప్రారంభమైంది? పారిశ్రామిక విప్లవం బ్రిటన్లోనే తొలిసారిగా ప్రారంభం కావడానికి కారణం ఏంటని అడిగారు. సో 4 సైడ్ హెడ్డింగ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్స్లో ఇచ్చారు. పైవన్నీ సరైనవే అనేది దీని యొక్క ఆన్సర్. సో ఒక 3 పేజెస్ ఉంది ఇది. నేను పాయింట్ వైజ్గా ఇదొకటి ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు పారిశ్రామికీకరణకు కావలసిన అనుకూల పరిస్థితులు అనేది కూడా సో పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మిగిలినవి క్వశ్చన్స్ రూపంలో ఇచ్చాను. సో వాటితో పాటు సో అందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో కేర్ఫుల్గా వినండి. ఈ లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నా లేదా 6 to 10 పీడిఎఫ్ మెటీరియల్ కలర్ఫుల్ కావాలి అనుకున్నా కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. సో క్లాస్ చూద్దాం. పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు. మొదటి పారిశ్రామిక విప్లవం అంటే 1780ల నుండి 1850ల కాలం నాటికి బ్రిటన్లో ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు పూర్తిగా మారిపోయాయి. ఈ దశనే మొదటి పారిశ్రామిక విప్లవం అంటారు. పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఉపయోగించినది ఎవరు? ఫ్రాన్స్కి చెందిన జార్జెస్ మిషెలెట్ మరియు జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ ఎంగెల్స్ వంటి ఐరోపా పండితులు పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఉపయోగించారు. 1760 నుండి 1820 మధ్య బ్రిటిష్ పారిశ్రామిక అభివృద్ధిని సూచించడానికి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో ఆ పదాన్ని ఉపయోగించిన తత్వవేత్త మరియు ఆర్థికవేత్త ఎవరు? ఆర్నాల్డ్ టాయిన్బీ 1852 నుంచి 83 మధ్య. ఆర్నాల్డ్ టాయిన్బీ జీవించిన కాలం ఇది. పారిశ్రామిక విప్లవం బ్రిటన్పై విస్తృత ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత ఇలాంటి విప్లవాలు చోటు చేసుకున్న దేశాలు ఏవి? ఐరోపా దేశాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ మార్పులు ఆ దేశాల్లోనే కాకుండా మిగిలిన ప్రపంచం మొత్తం గణనీయమైన సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపాయి. అయితే ఆయా దేశాల యొక్క చారిత్రక, సామాజిక, భౌగోళిక అంశాలను బట్టి వివిధ దేశాల్లో పారిశ్రామికీకరణ వివిధ రూపాల్లో జరిగింది. బ్రిటన్లో పారిశ్రామిక అభివృద్ధి మొదలైనప్పుడు కనుగొన్నవి ఏవి? కొత్త యంత్రాలను, సాంకేతిక విజ్ఞానాన్ని కనుగొన్నారు. సరుకుల ఉత్పత్తికి బ్రిటన్ ఉపయోగించినది కొత్త ఇంధన రూపం అయిన ఆవిరి శక్తిని ఉపయోగించింది. దేన్ని ఉపయోగించి రవాణా సాధనాలైన రైళ్లు, ఓడలను వేగంగా ప్రయాణించేలా చేయగలిగారు? ఆవిరి శక్తిని ఉపయోగించి. ఈ ఆవిష్కరణలు చేసిన ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తల గురించి తెలపండి. వీరు వ్యక్తిగతంగా సంపన్నులు కారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి మౌలిక శాస్త్రాల్లో విద్యావంతులు కారు. పారిశ్రామికీకరణ ఫలితంగా అనేక మంది సంపన్నులు అయ్యారు. అయితే మొదట్లో మహిళలు, పిల్లలతో సహా లక్షలాది శ్రామికులకు పని, జీవన పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అనేక ఉద్యమాలు చేసిన తర్వాత వాళ్ళ పని పరిస్థితుల్ని మెరుగుపరచడానికి చట్టాలు చేయక ప్రభుత్వానికి తప్పింది కాదు. అనేక ఉద్యమాలు చేసిన తర్వాత పని పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం చట్టాలు చేయాల్సి వచ్చింది. ఆధునిక పారిశ్రామికీకరణ ఫలితాల్ని చవిచూసిన మొదటి దేశం ఏది? బ్రిటన్. పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో ఎప్పుడు ప్రారంభమైంది? 1750లలో. 1750లలో పారిశ్రామిక విప్లవం బ్రిటన్లోనే ఎందుకు ప్రారంభమైంది మరియు పారిశ్రామికీకరణకు బ్రిటన్ మాత్రమే ఎందుకు కారకం అయినది? సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవి రాజకీయ స్థిరత్వం మరియు ఏకీకృత యూనిఫైడ్ మార్కెట్. నెక్స్ట్ వ్యవసాయ విప్లవం, పట్టణాలు, వర్తకం, ఆర్థికం, వలస ప్రాంతాలు. సో ఇవన్నీ కూడా బ్రిటన్లోనే ముందుగా పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడానికి కారణం. సో వీటి గురించి చూద్దాం. రాజకీయ స్థిరత్వం మరియు ఏకీకృత మార్కెట్ లేదా యూనిఫైడ్ మార్కెట్. బ్రిటన్ 17వ శతాబ్దం నుండి రాజకీయంగా స్థిరంగా ఉంది. ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్ రాచరికంతో ఐక్యపరచబడ్డాయి. దీని అర్థం రాజ్యంలో సాధారణ చట్టాలు, పన్నులు మరియు ఒకే కరెన్సీ ఉంది అని అర్థం. ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్లలో. ఇది బ్రిటన్ను స్థానిక ప్రాంతాల అధికారాల్ని విక్రయించకుండా తమ ప్రాంతం గుండా వెళ్ళిన వస్తువులపై
పన్నులు విధించడంతో వాటి యొక్క ధరను పెంచింది. 17వ శతాబ్దం చివరి నాటికి వినిమయ మాధ్యమంగా డబ్బుని విస్తృతంగా ఉపయోగించారు. అప్పటికి పెద్ద సంఖ్యలో వారి ఆదాయాన్ని వస్తు రూపంలో కంటే వేతనాలు మరియు జీతాల రూపంలో పొందేవారు. ఇది వారి ఆదాయాన్ని ఖర్చు చేయడానికి మరియు వస్తువుల్ని విక్రయించడానికి, మార్కెట్ని విస్తరించడానికి ప్రజలకు అవకాశాన్ని కల్పించింది. 17వ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉంది. ఇది వాణిజ్యం మరియు పారిశ్రామిక తరగతులకు అనుకూలమైనది. ఇది ఇంగ్లాండ్లో వాణిజ్యం మరియు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడింది. మనం పారిశ్రామిక విప్లవం బ్రిటన్లోనే తొలిసారిగా సంభవించడానికి కారణాలు చూస్తున్నాం. సో రెండవ కారణం వ్యవసాయ విప్లవం. 1600 మరియు 1800 మధ్య ఇంగ్లాండ్లో వ్యవసాయ విప్లవం మొదలైంది. పెద్ద భూస్వాములు చిన్న రైతుల యొక్క పొలాల్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా గ్రామంలోని ఉమ్మడి భూముల్ని పెద్ద కమతాలుగా మార్చడం జరిగింది. వారు మార్కెట్ కోసం కొత్త పంట సాగు విధానాల్ని, జంతువుల యొక్క పెంపకాన్ని ప్రారంభించారు. ఈ విధంగా వారు చాలా పెద్ద వ్యవసాయ క్షేత్రాల్ని సృష్టించి ఆహార ఉత్పత్తిని పెంచారు. దీని పర్యవసానంగా భూమి లేని రైతులు, జంతువుల్ని మేపడం ద్వారా జీవనోపాధి సాగించే రైతులు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. వీరిలో చాలామంది సమీప పట్టణాలకు వెళ్ళారు. సో ఇది కూడా ఒక కారణం, పారిశ్రామికీకరణ ముందుగా బ్రిటన్లోనే సంభవించడానికి. వ్యవసాయ విప్లవం. పట్టణాలు, వర్తకం, ఆర్థికం. 18వ శతాబ్దం నుండి ఐరోపాలోని అనేక పట్టణాలు విస్తీర్ణ పరంగా, జనాభా పరంగా పెరుగుదల చెందాయి. 1750 మరియు 1800 మధ్య కనీసం 11 బ్రిటిష్ పట్టణాల జనాభా రెట్టింపైంది. వాటిల్లో అతి పెద్దది లండన్ దేశీయ మార్కెట్లకు కేంద్రంగా పనిచేసింది. లండన్ ప్రపంచ ప్రాముఖ్యతను కూడా సంక్రమించుకుంది. ఇది ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మరియు ఇండియాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మారింది. సో లండన్ ఏ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మారిందంటే ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మరియు ఇండియాల మధ్య. ఇంగ్లాండ్లో మార్కెట్ల మధ్య వస్తువుల రవాణాకు నదుల యొక్క అనుసంధానం, సముద్ర తీర ప్రాంతంలో గల సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. వస్తువుల రవాణాకు నదుల యొక్క అనుసంధానం, సముద్ర తీర ప్రాంతంలో గల సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రీవియస్ బిట్ ఇది. రైలు మార్గాల విస్తరణ అయ్యేంత వరకు జల మార్గాల ద్వారా రవాణా అనేది తక్కువ ఖర్చుతో కూడి భూమార్గం కంటే వేగంగా ఉండేది. బ్రిటన్ యొక్క నదులు చాలా వరకు నౌకాయానానికి అనుకూలంగా ఉండేది. నౌకలు వెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ యొక్క నదులు చాలా వరకు నౌకాయానానికి అనుకూలంగా ఉండేవి. చిన్న నౌకలు మరియు బోట్లు సముద్రం వరకు వెళ్ళేవి. సో వీటి ద్వారా సరుకు రవాణా అనేది తీర ప్రాంత నౌకలకు సులభంగా చేరవేయబడేది. 1694లో స్థాపించబడ్డ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉండేది. సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్థాపించబడిన సంవత్సరం 1694. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉండేది. 1784 నాటికి ఇంగ్లాండ్లో 100 ప్రావిన్షియల్ బ్యాంకులు ఉన్నాయి. తర్వాతి 10 సంవత్సరాల్లో వాటి సంఖ్య 3 రెట్లుగా పెరిగింది. 1820 నాటికి 600 కంటే ఎక్కువ బ్యాంకులు సంస్థానాల్లో ఉండగా ఒక్క లండన్లోనే 100 బ్యాంకుల వరకు ఉండేవి. పెద్ద పారిశ్రామిక సంస్థల్ని నెలకొల్పడానికి, నిర్వహించడానికి గల ఆర్థిక అవసరాల్ని ఈ బ్యాంకుల ద్వారా తీర్చడం అయింది. నెక్స్ట్ కారణం వలస ప్రాంతాలు. ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం సంభవించడానికి కారణాలు చూస్తున్నాం. సో రాజకీయ స్థిరత్వం, ఏకీకృత మార్కెట్, వ్యవసాయ విప్లవం, పట్టణాలు, వర్తకం, ఆర్థికం మరియు వలస ప్రాంతాలు. 18వ శతాబ్దం మధ్య నాటికి బ్రిటన్ ఉత్తర అమెరికాలో విస్తృతమైన వలస ప్రాంతాల్ని కలిగి ఉండి భారత్లోని అధిక భాగాలపై ఆధిపత్యాన్ని పొందింది. వలస ప్రాంతాలు బ్రిటన్ యొక్క పారిశ్రామిక ఉత్పత్తులకు పెద్ద మార్కెట్గా ఉండి వాటికి అవసరమైన పత్తి, ఆహార ధాన్యాలు వంటి ముడి పదార్థాలని సరఫరా చేసేవి. వలస ప్రాంతాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ యొక్క పారిశ్రామిక ఉత్పత్తులకు పెద్ద మార్కెట్గా ఉండి వాటికి అవసరమయ్యే పత్తి, ఆహార ధాన్యాల వంటి ముడి పదార్థాలని సరఫరా చేసేవి. వలస ప్రాంతాలని ఆక్రమించడం, వాణిజ్యం, బ్రిటిష్ వ్యాపారులకు మరియు బ్యాంకులకు పెద్ద మొత్తంలో మూలధనాన్ని అందించడం వల్ల ఇది పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి దోహదపడింది. సో వీళ్ళు వలస ప్రాంతాలని ఆక్రమించడం వల్ల, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల
బ్రిటిష్ వ్యాపారులకు మరియు బ్యాంకులకు పెద్ద మొత్తంలో డబ్బు అందించడం వల్ల ఇది పరిశ్రమలో పెట్టుబడి పెట్టడానికి ఈ డబ్బు అనేది దోహదపడింది. పారిశ్రామికీకరణకు కొన్ని అనుకూల పరిస్థితులు అవసరం. అవి ఉత్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలనుకునే వారి చేతిలో సంపదను కేంద్రీకరించాలి. తక్కువ వేతనాలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత అవసరం ఉంటుంది. ఉత్పత్తుల్ని విక్రయించడానికి పెద్ద మార్కెట్ అవసరం ఉంటుంది. పారిశ్రామికీకరణకు చౌకగా ముడి పదార్థాలు మరియు సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు అవసరం. సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు. సో పారిశ్రామికీకరణకు అవసరమైన అనుకూల పరిస్థితుల్ని చూద్దాం. మొదటిది, ఉత్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలనుకునే వారి చేతిలో సంపదను కేంద్రీకరించాలి. వ్యవసాయ విప్లవం, వలస రాజ్యాలపై విజయం, వర్తకంల కారణంగా సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది. బ్రిటన్లో బ్యాంకింగ్ సంస్థలు పెరగడం వల్ల పెట్టుబడిదారులకు పెట్టుబడి సమకూర్చబడింది. రెండవది, తక్కువ వేతనాలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల యొక్క లభ్యత అవసరం ఉంటుంది. సో గ్రామీణ జనాభాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనులు చేపట్టడానికి పట్టణాలకు వలస వెళ్ళడానికి వ్యవసాయ విప్లవం దోహదపడింది. సో ఇవన్నీ కూడా పారిశ్రామికీకరణకు ఏర్పడ్డ అనుకూల పరిస్థితులు. మూడవది, ఉత్పత్తులను విక్రయించడానికి పెద్ద మార్కెట్ అవసరం. ఇది మొదట బ్రిటన్ యొక్క రాజకీయ ఏకీకరణ, చిన్న రైతులు వ్యవసాయం మానేయడం వల్ల జరిగింది. వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు ఇప్పుడు పారిశ్రామిక కార్మికులుగా మారారు. తమ సొంత వ్యవసాయ క్షేత్రాల్లో పంటల్ని ఉత్పత్తి చేయడానికి బదులుగా మార్కెట్ నుండి తమ అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చింది. వలస ప్రాంతాలు మార్కెట్ విస్తరణకు తోడ్పాటు అందించాయి. సో ఇవన్నీ పారిశ్రామికీకరణకు అనుకూల పరిస్థితులు అని గుర్తుపెట్టుకోండి. నాలుగవది, పారిశ్రామికీకరణకు చౌకగా ముడి పదార్థాలు మరియు సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు అవసరం. వీటితో పాటు శరవేగంగా అభివృద్ధి చెందాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం వంటి అనుకూల పరిస్థితులు పారిశ్రామికీకరణకు అవసరం అవుతాయి. సో స్పిన్నింగ్ అంటే వడకడం. పారిశ్రామికీకరణలో కీలక పాత్రను పోషించేవి ఇనుము మరియు ఉక్కు. బొగ్గు ఉపయోగం శక్తిని ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాక ఉక్కును తయారు చేయడం కోసం అత్యవసరం అయ్యేది బొగ్గు. సో చాలా అవసరం. ఉక్కును తయారు చేయడానికి అత్యవసరం అయినది బొగ్గు. సో బొగ్గుతో శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఉక్కును తయారు చేయడం కోసం ఇది చాలా అవసరం. పారిశ్రామికీకరణ కోసం ఇంగ్లాండ్లో అందుబాటులో ఉన్నవి బొగ్గు, ఇనుప ధాతువు. పారిశ్రామికీకరణ కోసం అవసరమైన ప్రధాన పదార్థాలు కూడా పెద్ద మొత్తంలో ఇంగ్లాండ్లో అందుబాటులో ఉన్నాయి. పారిశ్రామికీకరణ కోసం పరిశ్రమల్లో ఉపయోగించే ఇతర ఖనిజాలు రాగి, తగరం, టిన్ వంటివి 18వ శతాబ్దం వరకు ఉపయోగించదగ్గ ఇనుము కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి ఇంగ్లాండ్లో. ఇనుము ఏ ప్రక్రియ ద్వారా ధాతువు నుండి స్వచ్ఛమైన ద్రవలోహం వలె సేకరించబడుతుంది? స్మెల్టింగ్ ప్రక్రియ ద్వారా. ఇనుము అనేది స్మెల్టింగ్ ప్రక్రియ ద్వారా ధాతువు నుండి స్వచ్ఛమైన ద్రవలోహం వలె సేకరించబడుతుంది. స్మెల్టింగ్ అంటే కరిగించే ప్రక్రియ. స్మెల్టింగ్ కోసం దేన్ని ఉపయోగించారు? కర్రబొగ్గుని ఉపయోగించారు. కర్రబొగ్గును ఉపయోగించడంలో ఉన్న సమస్యలు ఏంటి? చాలా దూరం వరకు బొగ్గును రవాణా చేయడం చాలా కష్టం. ఎందుకు అంటే ఇది చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి. బొగ్గు అనేది మలినాలతో కూడిన బొగ్గు అధిక ఉష్ణోగ్రతల్ని సృష్టించకపోవడం వల్ల నాణ్యత లేని ఇనుము ఉత్పత్తి కావడం. కర్రబొగ్గు కోసం అడవుల్ని నరకడం వల్ల అడవుల విస్తీర్ణం తగినంత సరఫరా చేయలేకపోవడం. ఇవన్నీ కర్రబొగ్గును ఉపయోగించడంలో ఉన్న సమస్యలు. ప్రత్యేకించి ఇండియాలో ఏ లోహాన్ని తయారు చేయడానికి బ్రిటిష్ వారు ప్రపంచంలో సంప్రదాయ పద్ధతుల్ని పాటించారు? ఇనుప లోహాన్ని తయారు చేయడానికి బ్రిటిష్ వారు ప్రపంచంలోని సంప్రదాయ పద్ధతుల్ని పాటించారు. భారత్లో తయారైన ఇనుము లోహం ఆ కాలంలో ఎలా ఉండేది? అత్యుత్తమ నాణ్యత గల ఉక్కుగా ప్రసిద్ధి చెందింది. భారత్లో తయారైన ఇనుము లోహం ఆ కాలంలో అత్యుత్తమ నాణ్యత గల ఉక్కుగా ప్రసిద్ధి చెందింది. డర్బీ 3. సో మొత్తం ముగ్గురు ఉన్నారు వీళ్ళు. డర్బీ 3 రూపొందించిన ఇనుప పూత వంతెన ఎక్కడ ఉంది? కోల్బ్రూక్ డేల్లో ఉంది. ఇంగ్లాండ్లోని కోల్బ్రూక్ డేల్లో ఉంది. ఇది పుస్తకంలోని పిక్చర్. సో ప్రపంచంలోనే మొదటి ఇనుపపూత వంతెన ఇది. డర్బీ 3 రూపొందించాడు. కోల్బ్రూక్ డేల్లో ఉంది. ఇది ఇంగ్లాండ్లో ఉంది ఈ ఇనుపపూత వంతెన. ఉక్కు తయారీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి తీవ్ర కృషి చేసినది కమ్మరి పనిచేసే స్టాఫ్ షైర్కి చెందిన డర్బీలు.
ఉక్కు తయారీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. డర్బీల కుటుంబానికి చెందిన 3 తరాల వ్యక్తులు ఎన్ని సంవత్సరాల పాటు కృషి చేసి మిశ్రమలోహ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చారు? 50 సంవత్సరాల పాటు. తాత, తండ్రి, తనయుడు ఈ ముగ్గురి పేర్లు కూడా అబ్రహాం డర్బీనే. అబ్రహాం డర్బీ 1, 2 అండ్ 3. 3 కనుగొన్నది ఇనుపపోత వంతెన. సో 3 రూపొందించినది ఇనుపపోత వంతెన. ఇది కోల్బ్రూక్ డేల్లో ఉంది, ఇది ఇంగ్లాండ్లో ఉంది, ఇది టెక్స్ట్ బుక్లోని పిక్చర్. సో ముగ్గురు డర్బీల గురించి చూద్దాం. సో 3వ డర్బీ ఇక్కడ ఇచ్చారు, మిగిలిన ఇద్దరికి చూద్దాం. 1709లో మొదటి అబ్రహాం డర్బీ కనుగొన్న బట్టీతో ఈ విప్లవం తయారైంది. మిశ్రమలోహ పరిశ్రమలో విప్లవం అనేది మొదటి అబ్రహాం డర్బీ 1709లో కనుగొన్న బట్టి కొలిమితో తయారైంది. ఇతడి కాలం 1677 నుంచి 1717. కోక్ని ఉపయోగించి ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. కోక్ అనేది బొగ్గు నుండి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడుతుంది. సో ఈ ఆవిష్కరణ కారణంగా కలప బొగ్గుపై బట్టీలు ఆధారపడడం తప్పిపోయింది. ఈ బట్టీల నుండి వచ్చిన ద్రవ ఇనుముతో మునుపటి కంటే పెద్ద నాణ్యమైన పూతలు పోయడం సాధ్యమైంది. మరిన్ని ఆవిష్కరణలతో ఈ ప్రక్రియ మరింత మెరుగైంది. సో 2వ డర్బీ 1711 నుంచి 68 వరకు ముడి ఇనుము నుండి తేలికగా విరిగిపోని దుక్క ఇనుముని తయారు చేశాడు 2వ డర్బీ. నెక్స్ట్ హెన్రీ కోట్ 1740 నుండి 1828 కలబోత బట్టీని, రోలింగ్ మిల్లుని కనుగొన్నాడు. సో కలబోత బట్టీతో కరిగిన ఇనుములోని కలుషితాలని తొలగించవచ్చు కలబోత బట్టీతో. అలాగే రోలింగ్ మిల్లుతో శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పూతపోయవచ్చు. రోలింగ్ మిల్లు ద్వారా శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పూతపోయవచ్చు రోలింగ్ మిల్లుతో. సో వీటిని కనుగొన్నాడు కలబోత బట్టిని మరియు రోలింగ్ మిల్లుని హెన్రీ కోట్. సో ఇప్పుడు ఇనుముతో మరిన్ని రకాల వస్తువులు తయారు చేయడం సాధ్యమైంది ఇవన్నీ కనుగొనడం వల్ల. రోజువారీ వస్తువుల్లో యంత్రాలతో, కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. కలపతో చేసిన వస్తువులు కాలిపోయే, ముక్కలయ్యే ప్రమాదం ఉంది. ఇనుము నాశనం కాకుండా దాని యొక్క భౌతిక, రసాయనిక గుణాల్ని నియంత్రించడం వల్ల ఇనుము నాశనం కాకుండా చూడొచ్చు. సో 1709లో బట్టి కొలిమిని కనుగొన్నది అబ్రహాం డర్బీ 1 లేదా మొదటి అబ్రహాం డర్బీ. బొగ్గు నుండి గంధకం, ఇతర కలుషితాలు తొలగించాక ఏర్పడేది కోక్ని ఉపయోగించే ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. ఈ ఆవిష్కరణ కారణంగా కలప బొగ్గుపై బట్టీలు ఆధారపడడం తప్పిపోయింది. బట్టీల నుండి వచ్చిన ద్రవ ఇనుముతో ఏం సాధ్యం అయింది? బట్టీల నుండి వచ్చిన ద్రవ ఇనుముతో మునుపటి కంటే పెద్ద, నాణ్యమైన పూతలు పోయడం సాధ్యం అయింది. ముడి ఇనుము నుండి తేలికగా విరిగిపోని దుక్క ఇనుముని తయారు చేసినది అబ్రహాం డర్బీ 2. 1711 నుంచి 68 వరకు అబ్రహాం డర్బీ 2. కలబోత బట్టిని, రోలింగ్ మిల్లుని కనుగొన్నది హెన్రీ కోట్. 1740 నుంచి 1828 హెన్రీ కోట్ యొక్క కాలం. సో కలబోత బట్టిని, రోలింగ్ మిల్ని కనుగొన్నది హెన్రీ కోట్. కలబోత బట్టీతో కరిగిన ఇనుములోని కలుషితాలని తొలగించవచ్చు. రోలింగ్ మిల్లు శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పూతపోయొచ్చు. ఇనుము మరియు కలపతో చేసిన వస్తువుల మధ్య తేడా ఏంటి? రోజువారీ వస్తువుల్లో రోజువారీ ఉపయోగించే వస్తువుల్లో యంత్రాలతో, కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. కలపతో చేసిన వస్తువులు కాలిపోయే, ముక్కలయ్యే ప్రమాదం ఉంది. బ్రిటన్కి పారిశ్రామికీకరణలో ఓడల ద్వారా సరుకు రవాణా పెరగడానికి కారణం ఏంటి? బ్రిటన్కి పారిశ్రామికీకరణలో ఓడల ద్వారా సరుకు రవాణా పెరగడానికి కారణం ఏంటి? ఒకే ప్రాంతంలో ఒక్కొక్కసారి ఒకే గనిలో నాణ్యమైన కోక్ బొగ్గు, ఇనుప ఖనిజాలు లభించడం, ఈ గనులు ఓడరేవుకి దగ్గరగా ఉండడం, 5 తీర ప్రాంత బొగ్గు గనుల నుండి సరుకుని నేరుగా ఓడల్లోకి ఎక్కించే వీలు ఉండడం ఫలితంగా ఓడల నిర్మాణం, ఓడల ద్వారా సరుకు రవాణా పెరిగాయి బ్రిటన్లో. 1800 నుండి 1830ల మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? 4 రెట్లు పెరిగింది. ఇనుముతో చేసిన ఉత్పత్తుల ధరలు యూరప్లో ఏ విధంగా ఉండేవి? అన్నింటికంటే తక్కువగా ఉండేవి యూరప్లో. 1820లో 1 టన్ను ముడి ఇనుము తయారు చేయడానికి ఎంత బొగ్గు అవసరం అయ్యేది? 8 టన్నుల బొగ్గు అవసరమయ్యేది 1820లో 1 టన్ను ముడి ఇనుము తయారు చేయడానికి. అదే 1850 నాటికి 1 టన్ను ముడి ఇనుము తయారు చేయడానికి అవసరమైన బొగ్గు కేవలం 2 టన్నులు మాత్రమే అవసరం అయింది.
1848 నాటికి బ్రిటన్లో ఇనుము ఉత్పత్తి ఎలా ఉంది? మిగిలిన ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేస్తున్న ఇనుము కంటే ఒక్క బ్రిటన్ మాత్రమే ఎక్కువ ఉత్పత్తి చేయసాగింది. మిగిలిన ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేస్తున్న ఇనుము కంటే ఒక్క బ్రిటనే ఎక్కువ ఉత్పత్తి చేయసాగింది ఇనుము అనేది 1848 నాటికి. బ్రిటన్లో ఎంతో కాలం పాటు వేడితో బట్ట నేసేవారు. ఉన్ని మరియు జనపనారతో బ్రిటన్లో చాలా కాలం పాటు బట్టని నేసేవారు. 17వ శతాబ్దం నుండి ఎంతో ఖర్చు చేసి డ్యాష్ దేశం నుండి బేళ్ల కొద్దీ నూలు బట్టను ఇంగ్లాండ్ దిగుమతి చేసుకోసాగింది. 17వ శతాబ్దం నుండి భారత్ నుండి 17వ శతాబ్దం నుండి ఎంతో ఖర్చు చేసి భారత్ నుండి బేళ్ల కొద్దీ నూలు బట్టను ఇంగ్లాండ్ దిగుమతి చేసుకోసాగింది. భారతదేశ భూభాగాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ నియంత్రణ సాధించడంతో ఏం జరిగింది? భారత్ నుండి బట్టతో పాటు ముడిపత్తిని ఇంగ్లాండ్లో నూలుగా వడికి బట్టని తయారు చేసుకోసాగారు. భారత్పై ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ నియంత్రణ సాధించాక బట్టతో పాటు ముడిపత్తిని ఇంగ్లాండ్లో నూలుగా వడికి బట్ట తయారు చేసుకోసాగారు. 18వ శతాబ్దం ఆరంభం వరకు నూలు వడకడం అనేది ఏ విధంగా ఉండేది? ఎంతో నిదానంగా ఉండడంతో పాటు శ్రమతో కూడి ఉండేది. ఈ పని ఎక్కువగా మహిళలు చేసేవారు. 18వ శతాబ్దం ఆరంభం వరకు ఒక నేతగాడికి చేతి నిండా పని కల్పించాలంటే ఎంతమంది నూలు వడికే పని చేయాలి? 10 మంది నూలు వడికే పని చేస్తేనే ఒక నేతగాడికి చేతి నిండా పని వచ్చేది. దీంతో నూలు వడికే వాళ్ళంతా రోజంతా కష్టపడుతుంటే నేత పనివాళ్ళు నూలు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఉత్పత్తి ఫ్యాక్టరీల్లోకి మారడానికి కారణం ఏంటి? పలు సాంకేతిక ఆవిష్కరణల వల్ల ముడిపత్తిని దారంగా వడికే వేగాన్ని, నూలుని బట్టగా నేసే వేగాన్ని ఈక్వల్ చేయగలిగారు. ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా చేయడానికి అది క్రమేపీ వడికే మరియు నేసే వాళ్ళ ఇళ్ల నుండి ఫ్యాక్టరీల్లోకి మారింది. 1780 నుండి అనేక విధాలుగా బ్రిటిష్ పారిశ్రామికీకరణకు ప్రతీకగా నిలిచిన పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ. బ్రిటన్కి ముడిపత్తి మీద, మార్కెట్ల మీద పట్టు లభించడానికి కారణం ఏంటి? ఇతర పరిశ్రమల్లో కూడా కనబడే 2 అంశాలు వస్త్ర పరిశ్రమల్లోనూ ఉన్నాయి. అవి ముడిపత్తిని మొత్తంగా దిగుమతి చేసుకోవాల్సి రావడం, అలానే తయారైన బట్టను దాదాపుగా ఎగుమతి చేయాల్సి వచ్చేది. దీని ద్వారా బ్రిటన్కు ముడిపత్తిపై, మార్కెట్లపై పట్టు లభించింది. ఇది వలస పాలనకు ఊతం ఇచ్చింది. ఆవిరి శక్తిని మొదటిసారిగా ఏ పరిశ్రమల్లో ఉపయోగించారు? గని పరిశ్రమల్లో ఆవిరి శక్తిని మొదటిసారిగా ఉపయోగించారు. బొగ్గు, లోహాలకు గిరాకీ పెరగడంతో ఎదురైన సమస్యలేంటి? మరింత లోతైన గనుల నుండి వాటిని వెలికి తీయాల్సి వచ్చేది. గనులు తరచుగా నీటి ముంపుకి గురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొనేవి. ఈ నీటిని తోడేయడానికి ఆవిరి యంత్రాల్ని ఉపయోగించసాగారు. అయితే విస్తృతంగా వాడగలిగేటంతగా ఈ సాంకేతిక విజ్ఞానం వృద్ధి చెందలేదు. ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించినది ఎవరు? జేమ్స్ వాట్ 1736 నుండి 1819 వరకు. ఆవిరి యంత్రం ఎలా ఉపయోగపడింది? కేవలం నీటిని తోడే యంత్రంగానే కాక ఫ్యాక్టరీలో యంత్రాలను కదిలించే శక్తిగా కూడా ఉపయోగపడింది. ఆవిరి యంత్రం అనేది నీటిని తోడే యంత్రంగా ఉపయోగపడింది, అలానే ఫ్యాక్టరీలో యంత్రాలను కదిలించే శక్తిగా కూడా ఉపయోగపడింది. మాథ్యూ బౌల్టెన్ ఎవరు? 1728 నుంచి 1809 వరకు మాథ్యూ బౌల్టెన్ కాలం. ఇతడు సంపన్న ఉత్పత్తిదారుడు. మాథ్యూ బౌల్టెన్ సాయంతో 1775లో సోహో ఫౌండరీని జేమ్స్ వాట్ ఎక్కడ స్థాపించాడు? బర్మింగ్హామ్లో స్థాపించాడు. సోహో ఫౌండరీ నుండి జేమ్స్ వాట్ తయారు చేసే ఆవిరి యంత్రాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఏ శతాబ్దం చివరి నాటికి జల లేదా హైడ్రాలిక్ శక్తికి బదులు ఆవిరి యంత్రం వినియోగింపబడసాగింది? 18వ శతాబ్దం చివరి నాటికి జలశక్తికి బదులు ఆవిరి యంత్రం ఉపయోగించబడసాగింది. 1840 నాటికి యూరప్లో మొత్తం శక్తిలో ఎంత శాతం వరకు ఆవిరి యంత్రాలు అందించసాగాయి? 70% వరకు. 1840 నాటికి యూరప్లో మొత్తం శక్తిలో 70% ఆవిరి యంత్రాలు అందించసాగాయి. ఇంగ్లాండ్లో కాలువలు తవ్వడం, రోడ్లను మెరుగుపరచడం వంటి పనులు చేపట్టడానికి కారణం ఏంటి? ముడి సరుకులు ఉత్పత్తి అయిన వస్తువుల్ని రవాణా చేయాల్సిన అవసరం ఉండడం వల్ల కాలువల్ని తవ్వడం, రోడ్లను మెరుగుపరచడం వంటి పనులు చేపట్టారు. ఇంగ్లాండ్లో పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని రూపొందించినది మెక్ ఆడమ్. మొదట కాలువల్ని దేనికోసం తవ్వారు? పట్టణాలకు బొగ్గు రవాణా చేయడానికి మొదటగా కాలువల్ని తవ్వారు. రోడ్డు ద్వారా బొగ్గు రవాణా చేయడం కంటే తక్కువ ఖర్చుతో త్వరితంగా చేయడం దేనివల్ల సాధ్యం అయింది? కాలువల ద్వారా బల్లకట్టుల మీద తక్కువ ఖర్చుతో త్వరితంగా చేయడం సాధ్యమైంది. రోడ్డు కంటే కూడా కాలువల ద్వారా బల్లకట్టుల మీద. బొగ్గుకి నిరంతరం గిరాకీ పెరగడానికి కారణం ఏంటి? పరిశ్రమల్లో ఇంధనంగా, పట్టణాల్లో ఇళ్లల్లో వేడికి, కాంతికి
సో బొగ్గుకి గిరాకీ నిరంతరం పెరుగుతూనే ఉంది. సో బొగ్గుకి నిరంతరం గిరాకీ పెరగడానికి కారణం పరిశ్రమల్లో ఇంధనంగా ఉపయోగించేవారు, పట్టణాల్లో ఇళ్లల్లో వేడికి మరియు కాంతికి ఉపయోగించేవారు. మొదటి ఇంగ్లీష్ కాలువ వర్స్లీ కాలువ 1761లో వర్స్లీ కాలువని నిర్మించినది జేమ్స్ బిండ్లే. ఇతడి కాలం 1716 నుంచి 72 వరకు. వర్స్లీ కాలువని తవ్వడంలో ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం, ఏకైక ఉద్దేశం ఏంటి? మాంచెస్టర్ దగ్గర ఉన్న వర్స్లీ బొగ్గు గనుల నుండి మాంచెస్టర్ పట్టణానికి బొగ్గుని చేరవేసే ఒకే ఒక్క ఉద్దేశంతో వర్స్లీ కాలువని తవ్వాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఉన్నప్పుడు వర్స్లీ కాలువ పూర్తి కావడంతో బొగ్గు ధర ఏమైంది? సగానికి సగం పడిపోయింది. చవకగా సరుకుల్ని రవాణా చేయడానికి ఏ సంవత్సరం నాటికి 1000 కిలోమీటర్ల కాలువల్ని పూర్తి చేశారు? 1830 నాటికి చవకగా సరుకుల్ని రవాణా చేయడానికి 1000 కిలోమీటర్ల కాలువల్ని పూర్తి చేశారు. ఈ కాలువల తవ్వకాన్ని భూ యజమానులు ఎక్కువగా చేపట్టడానికి కారణం ఏంటి? భూముల విలువని పెంచుకోవడానికి. మొదటి ఆవిరి రైల్వే ఇంజన్ అయిన స్టీఫెన్సన్ యొక్క రాకెట్ ఏ సంవత్సరంలో తయారైంది? 1814లో తయారైంది. సంవత్సరం పొడవునా రవాణా చేయగల సాధనంగా ఆవిర్భవించినవి రైలు మార్గాలు. ఇవి ప్రయాణికుల్ని సరుకుల్ని వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయసాగాయి. రైళ్ల ద్వారా రవాణా సాధ్యం కావడానికి కారణమైన 2 ఆవిష్కరణలు. ఒకటి 1760లలో కలప పట్టాలకు బదులు ఇనుప పట్టాలు కనిపెట్టడం, 2 ఆవిరి యంత్రంతో పెట్టెలను లాగడం. సో ఈ ఆవిష్కరణల వల్ల రైళ్ల ద్వారా రవాణా సాధ్యమైంది. రైలు మార్గాల్ని కనిపెట్టడం ద్వారా మొత్తం పారిశ్రామికీకరణ ప్రక్రియ అనేది ఎన్నో దశకు చేరుకుంది? 2వ దశకు చేరుకుంది. 1825లో మొదటి రైలు మార్గం ఏ పట్టణాల్ని కలిపింది? స్టాక్టన్ మరియు డార్లింగ్టన్ పట్టణాలని కలిపింది. స్టాక్టన్ మరియు డార్లింగ్టన్ మధ్య ఉన్న దూరం 9 మైళ్ళు. సో గుర్తుపెట్టుకోండి, ఇది కిలోమీటర్లు కాదు, మైళ్ళు. మైల్ అంటే కిలోమీటర్ కంటే ఎక్కువ. ఒక మైలు అంటే 1.6 కిలోమీటర్లు. సో స్టాక్టన్ డార్లింగ్టన్ మధ్య ఉన్న దూరం 9 మైళ్ళు. ఈ దూరాన్ని గంటకి 5 మైళ్ళ వేగంతో సుమారుగా 2 గంటల్లో అధిగమించేవారు. సో 1 గంటకి 5 మైళ్ళు. సో 2 గంటల్లో 10 మైళ్ళు వెళ్ళగలరు కాబట్టి సో 9 మైళ్ళు దూరాన్ని 2 గంటల్లో అధిగమించే వాళ్ళు, క్రాస్ చేసేవాళ్ళు. 1830లో 2వ రైలు మార్గం దేన్ని కలిపింది? లివర్పూల్ మరియు మాంచెస్టర్లను కలిపింది. 20 సంవత్సరాల్లోనే గంటకి 30 నుండి 50 మైళ్ళ వేగం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. సో లివర్పూల్ మాంచెస్టర్ 2వ రైలు మార్గం అని గుర్తుపెట్టుకోండి. 1830లలో కాలువల వినియోగంలో ఏం జరిగింది? అనేక సమస్యలు పొడసూపాయి, అనేక సమస్యలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పడవలు చాలా ఎక్కువగా ఉండడంతో అవి చాలా నిదానంగా కదిలేవి, మెల్లగా కదిలేవి. కరువు, వరదలు, నీళ్లు గడ్డకట్టడం వంటి పరిస్థితుల్లో కాలువల్ని ఉపయోగించడం సాధ్యం అయ్యేది కాదు. 1830లలో కాలువల వినియోగంలో ఉన్న సమస్యలు ఇవి. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం వంటి మౌలిక శాస్త్రాల్లో విద్య విస్తరించిన కాలం 19వ శతాబ్దం చివరి నాటికి భౌతిక, రసాయనిక శాస్త్రం వంటి మౌలిక శాస్త్రంలో విద్య విస్తరించింది. అయితే ఈ ఆవిష్కరణలు చేయడానికి భౌతిక, రసాయనిక శాస్త్రాల సిద్ధాంతాల పూర్తి జ్ఞానం అవసరం లేకపోవడం వల్ల అద్భుత సహజాత ఆలోచన కలిగిన వాళ్ళు, పట్టు వదలకుండా ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా కొత్త విషయాలు కనుక్కోగలిగారు. సో ఈ పూర్తి జ్ఞానం, వీటి గురించి, భౌతిక రసాయనిక శాస్త్రాల గురించి పూర్తి జ్ఞానం 19వ శతాబ్దం చివరి నాటి వరకు కూడా లేదు. సో చివరి వాటికి వచ్చింది. సో అప్పటి వరకు అద్భుత మరియు సొంత ఆలోచన కలిగిన వాళ్ళు, పట్టు వదలకుండా ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా కొత్త విషయాలు కనుక్కోగలిగారు ఈ శాస్త్రాల అవసరం లేకుండానే. యూరప్లోని మిగిలిన దేశాలలో లేని కొన్ని అంశాలు ఇంగ్లాండ్లో ఉండడం కూడా వీళ్లకు దోహదం చేసింది. ఈ కాలం మధ్య వార్తాపత్రికలు, డజన్ల కొద్ది శాస్త్రీయ పత్రికలు ప్రచురితం కాసాగాయి. 1760 నుండి 1800 కాలం మధ్య వార్తాపత్రికలు, డజన్ల కొద్ది శాస్త్రీయ పత్రికలు ప్రచురితం కాసాగాయి. శాస్త్రీయ సంఘాలు వేటిని ప్రచురించేవి? పత్రాలను ప్రచురించేవి శాస్త్రీయ సంఘాలు. కళల సంఘం ఎప్పుడు స్థాపించబడింది? 1754లో కళల సంఘం స్థాపించబడింది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం జ్ఞానతృష్ణ అనేది అపారంగా ఉండేది. అయితే ఈ జ్ఞానతృష్ణ ఏ విధంగా తీరుతుండేది? కార్యక్రమాల ద్వారా, ఉపన్యాసకుల యాత్రల ద్వారా, 18వ శతాబ్దంలో వృద్ధి చెందిన కాఫీ గృహాల ద్వారా ఈ జ్ఞానతృష్ణ అనేది తీరుతూ ఉండేది. ఇంగ్లాండ్లో అనేక ఆవిష్కరణలు చేయగలగడానికి కారణం శాస్త్రీయ జ్ఞానం అన్వయించడం ద్వారా కంటే కృతనిశ్చయం, ఆసక్తి, కుతూహలం, ఒక్కొక్కసారి అదృష్ట కారణంగా కూడా అనేక ఆవిష్కరణల్ని చేయగలిగారు. సో ఇంగ్లాండ్లో ఆవిష్కరణలు చేసిన వారిని చూద్దాం. సో జాన్ కే జేమ్స్ హార్గ్రీవ్స్, వీళ్ళు వస్త్ర పరిశ్రమలో ఆవిష్కర్తలు. నేత, వడ్రంగం వంటి వాటిల్లో వీరికి నైపుణ్యం ఉంది. రిచర్డ్ ఆర్క్రైట్,
జుట్టు కత్తిరించేవాడు, విగ్గులు తయారు చేసేవాడు. సామ్యుయల్ క్రాంప్టన్ ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు ఇతడికి లేవు. ఎడ్మండ్ కార్ట్రైట్ సాహిత్యం, వైద్య, వ్యవసాయ శాస్త్రాలు చదివాడు. మొదట్లో మత గురువు కావాలనుకున్నాడు. యంత్ర చలనాల గురించి అంటే మెకానిక్స్ గురించి ఇతనికి ఏమీ తెలియదు. థామస్ సావేరి సైనికాధికారి. థామస్ న్యూకమెన్ కమ్మరి పని చేసేవాడు. జేమ్స్ వాట్ యంత్ర చలనాలపై పూర్తి అవగాహన ఉంది. జేమ్స్ వాట్కి యంత్ర చలనాలపై పూర్తి అవగాహన ఉంది. సో ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. జాన్ మెట్కాఫ్ ఇతడికి చూపు లేదు. రోడ్లను నిర్మించాడు. జాన్ మెట్కాఫ్ స్వయంగా రోడ్ల ఉపరితలాల్ని సర్వే చేసి వాటికి ప్రణాళికల్ని తయారు చేసేవాడు జాన్ మెట్కాఫ్. జేమ్స్ బ్రిండ్లే ఇతడు దాదాపుగా నిరక్షరాస్యుడు. పదాల అక్షర క్రమం అంటే స్పెల్లింగ్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. నావిగేషన్ అన్న పదాన్ని కూడా పలికేవాడు కాదు. ఇతడి జ్ఞాపక శక్తి, ఊహాశక్తి, ఏకాగ్రత అమోఘంగా ఉండేవి. సో వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్లో ఆవిష్కరణలు చేసినవారు. సో వీళ్ళు ఆవిష్కరణలు చేయగలగడానికి కారణం ఏంటంటే శాస్త్రీయ జ్ఞానం అన్వయించడం ద్వారా కంటే కూడా కృత నిశ్చయం, ఆసక్తి, కుతూహలం, ఒక్కొక్కసారి అదృష్టం కారణంగా అనేక ఆవిష్కరణలు చేయగలిగారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.